హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చంద్ర స్టోరీస్. ఈరోజు నేనైతే యూట్యూబ్లో నా ఫస్ట్ వ్లాగ్ని తీస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇవాళ వీకెండ్ కావడంతో మేము అందరం కలిసి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో ఉన్న చింతలమాదనం వాటర్ ఫాల్ని చూడడానికైతే వెళ్తున్నాం. దీన్నే తిర్యాని వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. ఈ వాటర్ ఫాల్కి ఎలా వెళ్ళాలో తెలియని వారి కోసం మంచిర్యాల నుండి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. చివరి వరకు అయితే ఈ వీడియోని చూసి లైక్ చేయండి. వేరే ప్రాంతాల నుండి ఈ వాటర్ ఫాల్ని చూడడానికి వచ్చే ఎవరికైనా మంచిర్యాల, బెల్లంపల్లి అండ్ కాకినాడ వరకు బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉంటుంది. అక్కడ నుండి కార్ లేదా బైక్పై ఈ వాటర్ ఫాల్ దగ్గర వరకు వెళ్ళొచ్చు. మేమైతే మంచిర్యాల నుండి కార్లో వెళ్తున్నాం. మంచిర్యాల నుండి బయలుదేరి మందమర్రి టోల్ ప్లాజా దాటాక బెల్లంపల్లి అండ్ తాండూరు వరకు అందరికీ ఈ రూట్ తెలిసే ఉంటుంది. అక్కడ నుండి తాండూరుకి చేరుకున్న తర్వాత లెఫ్ట్ తీసుకుంటే తిర్యానికి వెళ్ళు రోడ్ మార్గం కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళాక తిర్యాని అని రాసి ఉన్న ఒక బోర్డు కనిపిస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అదే ఫారెస్ట్ ఏరియా వెంబడి మనం వెళ్ళాలి. రోడ్డు పూర్తిగా గుంతలతో నిండి ఉండి అక్కడక్కడ కచ్చ రోడ్ ఉంటుంది. రోడ్ సౌకర్యం మాత్రం బాగుండదు. ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే కొమరంభీం విగ్రహంతో ఉన్న తిర్యాని బస్టాండ్ చౌరస్తా అయితే వస్తుంది. అక్కడ నుండి మనం రైట్కు తీసుకొని ముందుకు వెళ్తే చిన్న చిన్న తాండాలు, చిన్న చిన్న విలేజ్లు, కొన్ని కొండలు కనిపిస్తాయి. ఈ మార్గం గుండా వెళ్ళేవారైతే మీ వెహికల్ మంచి కండిషన్లో ఉంటేనే వెళ్ళండి. ముఖ్యంగా ఈ గుంతల రోడ్పై మీ వెహికల్ పంక్చర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. సెల్ ఫోన్ సిగ్నల్స్ అయితే అసలే ఉండవు. ముందుకు వెళ్ళగానే ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుంటే నేరుగా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ మన వెహికల్ని పార్క్ చేసుకున్నాక అక్కడ నుండి దిగి నడిచి వెళ్ళాలి. ఇక్కడ నుండి కేవలం 100 మీటర్ల దూరంలోనే వాటర్ ఫాల్ ఉంటుంది. వెహికల్ దిగాక ముందుకు వెళ్తుంటే మనకు 2 కాలిబాట దారులు కనబడతాయి. స్ట్రైట్గా వెళ్తే వాటర్ ఫాల్ని చూడడానికి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుండి వాటర్ ఫాల్ అయితే చాలా బాగా కనబడుతుంది. ఇదే మనం చూడాలనుకున్న చింతలమాదనం వాటర్ ఫాల్. దీనినే తిర్యాని వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుండి చూస్తే వ్యూ చాలా బాగా కనబడుతుంది. వాటర్ ఫాల్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా కాకుండా కుడివైపు తిరిగి వెళ్తే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వెదర్, ఇక్కడ గాలి, ఇక్కడ నీళ్లు చాలా ఫ్రెష్గా ఉంటాయి.
ఇక్కడ నా కళ్ళ ముందే జరిగిన ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే, ముగ్గురు వ్యక్తులు అత్యుత్సాహంతో వాటర్ ఫాల్ కిందికి జారుతుంది కదా, ఆ కిందికి జారే రాళ్ళను ఎక్కి అక్కడ నుండి వాటర్లోకి దూకడానికి బాగా ట్రై చేశారు. కానీ ఆ రాళ్ళు పూర్తిగా పాకురుతో నిండి ఉండి వాళ్ళ కాళ్ళు జారడంతో భయంతో ఇద్దరు కిందికి దిగారు. కానీ ఇంకొక వ్యక్తి మాత్రం ఇంకా పైకి ఎక్కి నీటిలో దూకడానికి ట్రై చేయగా అతని కాళ్ళు జారడంతో అక్కడ నుండి నీటిలో పడిపోగా అతని తలకు దెబ్బ తగిలింది. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదు. కానీ ఇంకా ఏదైనా జరగాలని జరిగితే టైంకి మనం ఆ ఫారెస్ట్ ఏరియా నుండి సేఫ్గా బయటపడగలమా? సో ఎవరు కూడా ఇటువంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఇలా చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి, మీరు మీ బాధలన్నీ మర్చిపోయి కాసేపైనా సంతోషంగా గడుపుతారు. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాటర్ ఫాల్ కింద కూడా ఫోటోషూట్స్ అండ్ సినిమా షూటింగ్స్ తీసుకోవడానికి ఇక్కడ చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఆల్.